హలో ఎవ్రీవన్, నేను మీ తేజస్విని. వెల్కమ్ టు మంతేజ్ అఫీషియల్. హోమ్ మేడ్ గార్లిక్ చీజ్ బ్రెడ్ తయారీ విధానం ఏంటో ఈ ఫుల్ లెంత్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూసేద్దాం పదండి. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్, చీజ్, రెడ్ చిల్లీ, గార్లిక్ అండ్ ఆరిగానో ఫ్లేక్స్ అండ్ ఆల్సో బ్రెడ్. ఇక నేను జీరో మైదా హోల్ వీట్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. సో స్వీట్ బ్రెడ్ అయితే అసలు వద్దండి, మీరు కూడా ఓన్లీ బ్రౌన్ బ్రెడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ మనం ఒక 4 ఎండుమిర్చి తీసుకొని వాటిని ఇలా అయితే సిజర్స్తో కట్ చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ గార్లిక్ ఇలా పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి తుడిచేసి. సో ఇక్కడైతే నేను గార్లిక్ని గ్రేట్ చేస్తున్నానండి. ఇక్కడ ఒకేసారి 6 గార్లిక్ని అయితే గ్రేట్ చేయొద్దండి. ఫస్ట్ ఒక 4 to 5 గ్రేట్ చేయండి, ఎందుకంటే గార్లిక్ ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత మీకు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక స్పూన్ బటర్ తీసుకుంటాం. ఇక్కడ స్పూన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, బట్ ఒక స్పూన్ బటర్ అయితే తీసేసుకుందాము. సో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న గార్లిక్లో అయితే ఒక స్పూన్ బటర్ వేసుకొని ఇలా చూపించినట్టు బాగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ బ్రెడ్ తీసుకుందామండి. నెక్స్ట్ బ్రెడ్ తీసుకున్న తర్వాత ఆ బ్రెడ్కి 4 సైడ్స్ ఉన్న ఆ బ్రౌన్ లేయర్ అయితే మనం కట్ చేసేస్తున్నాము. సో అదైతే అవసరం లేదు మనకి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఈ ప్రాసెస్లో ఎక్కడైతే సాల్ట్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నా. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ కనుక తీసుకోకుండా నార్మల్ బటర్ తీసుకొని ఉంటే, విచ్ మీన్స్ నో సాల్ట్ బటర్, మీరు కనుక అది ప్రిఫర్ చేస్తే మాత్రం మీరు 1 స్పూన్ సాల్ట్ గ్రేటెడ్ గార్లిక్ అండ్ బటర్ ఆ పేస్ట్లో మీరు యాడ్ చేసుకోండి. రెడ్ స్లైసెస్ ఏ షేప్లో మీరు కట్ చేసుకుంటారండి మీ ఇష్టం అండి. ఇక్కడైతే నేను రెక్టాంగిల్ ప్రిఫర్ చేసా. కొంతమంది రౌండ్, స్క్వేర్ అలా రకరకాలుగా చేసుకుంటారు. సో ప్యాన్ మీద బటర్ వేసేసి దాని మీద మనం ఈ బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి మనం తీసుకున్న గార్లిక్ అండ్ బటర్ పేస్ట్ అయితే రాసేసుకున్నాను. తర్వాత నేను ఆర్గానో ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇలా చీజ్ మీ ఇష్టం అండి. చీజ్ కొంతమంది ఎక్కువ ఇష్టపడేవారు మీరు ఎక్కువ పెట్టుకోండి. అంత చీజ్ మేము తినము, మోడరేట్గా ఉంటే చాలా అన్న వాళ్ళు ఇలా లైట్ చీజ్ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ లైట్ టాపింగ్ వచ్చేసి కొత్తిమీర, కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే అలా టాపింగ్కి జల్లేసుకోండి. టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, మ్యాండేటరీ ఏం కాదు. సో లిడ్ క్లోజ్ చేసి 3 to 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేస్తే మనకి చక్కగా బ్రెడ్ అనేది ఆ బటర్ మొత్తం పీల్ చేసుకొని అండ్ చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇక నేను ఒక బ్రెడ్ స్లైస్ నేను బ్రేక్ చేసి చూపిస్తున్నా చూడండి, చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిపోయి అలా బ్రెడ్ మీద కూర్చుందో. సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి నాకు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.